హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొన్ని రకాల ప్రసాదాలు చేసి చూపించబోతున్నానండి. దానికి అన్నీ రెడీ చేసుకున్నాను. గారెలు, బూర్లకి, పులిహోర ఇవన్నీ చేయడానికి నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను. మనం ఇవన్నీ రెడీ చేసుకుంటూ చెప్పుకుందాం ఇంకా ఏమేమి చేస్తున్నాను స్పెషల్ అనేది. స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ముందుగా ఈ రైస్ వండేసుకుందామండి. కుక్కర్లో 3 కప్స్ తీసుకున్నాను రైస్. ఇదే పులిహోరకి, దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం, ఈ 4గిట్లకి ఇదే రైస్ వేస్తానండి. ఇప్పుడు ఇది రెడీ చేసేసుకుందాం. ఇది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మనం వాటర్ వేసేసి ఇది కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఈలోగా రైస్ అయ్యేలోగా మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదా గార్లికి, ఇది గ్రైండ్ చేసేసుకుందాం. నేను గ్రైండ్ చేసి తీసుకొస్తాను. గారెల పిండి అయితే ఇలా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు బూరెల కోసం నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం అండి. 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం అండి. ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసేసుకుందాం. బూరెలకు కూడా పిండి రెడీ అయిపోయిందండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పులిహోర రెడీ చేసేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకుందాం. చింతపండు ఉడకబెట్టేసుకుందాం. ఈ పులుసులోనే పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం బెల్లం, అల్లం కూడా వేసుకుందాం. ఇది ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. బాగా దగ్గరకు అయిపోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మెంతులు, ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా కొంచెం వేసుకుందాం. ఇలా దగ్గర ఉడికిపోవాలి. ఇప్పుడు ఈ రైస్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పులిహోరకి ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం.
ఈ రైస్ కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు పొడి పొడిగా ఉంటుంది. పక్కన పెట్టేసుకుందాం. చింతపండు పులుసు అయితే బాగా ఉడికిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం, పులిహోర తాలింపు పెట్టుకుందాం. చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ రైస్లో వేసేద్దాం. వేసి బాగా కలిపేద్దాం. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇందులోనే ఇంగువ కూడా వేసుకుందాం. ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు కూడా వేసుకున్నాం, తాలింపులో కూడా వేసుకున్నాం. ఇంగువ ఎంత వేసుకుంటే అది టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు రైస్లో కలిపేసుకుందాం. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది దద్దోజనం చేసేసుకుందామండి. కొంచెం రైస్ ఇందులో వేసేసుకుందాం. ఇలా మెత్తగా చేసేసుకుందాం. ఇలా మెత్తగా చేసుకొని ఇందులో పెరుగు వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి, కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం.
ఇప్పుడు దద్దోజనం తాలింపు పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తాలింపు ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బూర్లకి శనగపప్పు ఉడకబెట్టేసుకుందామండి. నానబెట్టి పెట్టుకున్నాను 1 కప్పు. కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించిన ప్యాన్ పెట్టేసుకున్నానండి. చక్కెర పొంగలి, పరమాన్నానికి జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించేసుకుందాం. నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైపోయింది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. వేగిపోయినాయి, పక్కకు తీసేసుకుందాం. చక్కెర పొంగల్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం బెల్లం, కొంచెం చక్కెర వేసుకుందాం.
బాగా కరిగిపోవాలి. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. పాకంలో రైస్ బాగా ఉడకనివ్వాలి. ఇందులోనే యాలకుల పొడి వేసుకుందాం. వేసుకున్న ఒకసారి బాగా కలిపేద్దాం. దగ్గర పడేంత వరకు పాకంలో ఉడికించుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి కూడా వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకుని ఇందులో పాలు వేసుకుందాం. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసేసుకుందాం. ఇందులో మెత్తగా చేసేసుకుని ఈ రైస్ ఈ పాల్లో ఉడకనిద్దాం. ఇలా పరమాన్నం ఇలాగ పాల్లో ఉడికించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే కొబ్బరి పొడి వేసేసుకుందాం. కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్ ఇవి కూడా వేసేసుకుందాం.
యాలకుల పొడి, ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. పైన నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి పరమాన్నం. ఒకే రైస్, ఒకేసారి వండిన రైస్, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం 4 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం సేపటి గట్టిగా అయిపోతుంది ఇది, అది కొంచెం దగ్గర పడుతుంది. పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. గారెల కోసం స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. గారెల పిండిలో సాల్ట్ వేసేసుకున్నాను తగినంత. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. నూనె వేడైందనే చూద్దామండి. వేడైపోయింది. గారెలు వేసేసుకుందాం. చేయి తడుపుకొని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకో వైపు తిప్పుదామండి. వేగిపోయినాయి, తీసేద్దామండి. రెండో వైపు తిప్పుదామండి. వేగిపోయినాయి, తీసేస్తున్నానండి పక్కకి. ఇంక వేయట్లేదు.
వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కదా, అందుకోసమే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఉడికించిన పచ్చిశనగపప్పు ఇందులో వేసేసుకుందాం, వాటర్ అంతా తీసేసి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు ఉడకబెట్టేసుకుందాం కుక్కర్లో వేసుకుని. కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసేసుకుందాం. ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు బూరెలకి పూర్ణం తయారు చేసుకోవడానికి కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి. అందులో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా, అదే కప్పుతో బెల్లం, ఇంకొంచెం వేస్తున్నాను నేను. ఈ పాకమే కొంచెం పక్కకు తీద్దామని, గారెలో వేద్దామని కొంచెం ఎక్స్ట్రా వేసాను. వాటర్ ఏమీ వేయక్కర్లేదు. ఇప్పుడు ఇదే పాకం కొంచెం పక్కకు తీసుకుందాం గారెలకి. ఇప్పుడు ఇందులోనే యాలకుల పొడి వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. పచ్చిశనగపప్పు ఇందులో వేసేసుకుందాం. దగ్గర పడే వరకు ఉడికిందాం బాగా. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందాం. బాగా దగ్గర పడాలి ఇది. ఇప్పుడు ఈ పాకంలో ఈ గారెలు వేసేసుకుందాం. మేము ఎవరు తీపి గారెలు తినము, ఈ ప్రసాదం కోసమని నేను సింపుల్గా చేస్తున్నాను. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇంట్లో కొంచెం యాలకుల పొడి, ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఇది ఇంకా దగ్గరకు అవ్వాలి. ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది.
ఇందులో కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి, బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. శనగలు కూడా ఉడికిపోయినాయి. వాటర్ తీసేసి ఇలాగా స్టీల్ బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. శనగలు తాలింపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. తాలింపుకి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు శనగల్లో వేసేసుకుందాం. ఇందులోనే తురిమి పెట్టుకున్న కొబ్బరి, ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా శనగలు, మళ్ళీ ఉప్పు ఏం వేయక్కర్లేదు. శనగలు అయితే రెడీ అయిపోయింది. ఇక లాస్ట్గా మనం బూరెలు వేసుకోవాలి. ఇప్పుడు దానికి రెడీ చేద్దాం. ఇప్పుడు బూరెలు వేసేసుకుందామండి. ఆయిల్ పెట్టేశాను, వేడవుతుంది. పూర్ణం ఇలాగా చేసి పెట్టుకున్నాను, తక్కువ చేస్తున్నాను. బూరెలకి పిండి అండి, ఇలా కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చక్కెర కానీ బెల్లం కానీ వేసుకుందాం. చక్కెర వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాము. చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుందాం. నూనె వేడైందో లేదో చెక్ చేసుకుందాం. ఇంకా వేడి అవ్వలేదు. సరే మళ్ళీ చూద్దాం వేడైందో లేదో. వేడైపోయిందండి, ఇప్పుడు వేసేసుకుందాం. వెంటనే కదపకూడదండి, కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు ఇంకో పక్క తిప్పుకుందాం. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుదామండి.
వేగిపోయినాయండి బాగా. ప్లేట్లో తీసేసుకుందాం. పూర్ణం బూరెలు వేసుకున్నాం కదా, ఇవి మామూలువి. ఇవి కూడా బాగా వేగనిద్దాం. ఇవి కూడా వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేసుకుందాం. బూరెలు ఇలా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ప్రసాదం పెట్టేద్దాం దేవుడికి. ముందుగా బెల్లం గారెలు పెట్టేద్దాం. బూర్లు, దద్దోజనం, పరమాన్నం అండి. పులిహోర, శనగలు, చక్కెర పొంగలి, పూర్ణం బూరెలు పెట్టాం కదా, ఇవి మామూలువి. అంతేనండి, ప్రసాదాలన్నీ రెడీ అయిపోయింది. ఇంక మనం దండం పెట్టేసుకుందాం. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఈరోజు వీడియో అయితే